మిషన్ డిటర్మైండ్. అమృత ఏంటే చదువుతున్నావు? అర్జెంట్ గా ఇంటి నుంచి రమ్మని ఫోన్ వచ్చింది. వాట్ హ్యాపెండ్? ఎనీ ప్రాబ్లం? నో. అయ్యయ్యో, లెటర్ ఉన్న బుక్ తీసుకెళ్తోందేంటి? రేపు వచ్చేస్తావా? చెప్పలేనే. మరైతే అన్ని పుస్తకాలు ఎందుకే? ఎగ్జామ్స్ కదే, టైం దొరికితే అన్ని సబ్జెక్ట్స్ కవర్ చేద్దామని. ఏ సుబ్బు, బాగా చదువుకో. నేను లేనని బాగా తిని వానపాలన పడుకోకు. బాయ్ బాయ్. అమృత ఇంత అర్జెంటుగా వెళ్తుందంటే ఏమై ఉంటుంది? అమృతకి ఇంకా రాలేదేంటి? అమృతకి వచ్చేసింది. మీ అక్క రావడం కన్నా నీ హడావిడి ఎక్కువైంది. ముందు ఆ ఉల్లిగడ్డల సంగతి చూడు. ఏంటే మళ్ళీ ఆపేశావు? అరవకమ్మా, అమృతకి వచ్చేసింది. అక్క బాగున్నా అక్క? అమ్మ నాన్న ఎలా ఉన్నారే? ఏమైందే? అమ్మో, ఎలా ఉన్నావురా? అమ్మా, నందిని ఏడుస్తుంది. ఏమైంది? అయ్యో రామా, అది ఉల్లిగడ్డలు కోస్తూ నువ్వు వచ్చావని పరిగెత్తుకుని వచ్చిందే. అంతేనా? నేనింకా ఏం జరిగిందో అని ఇంత టెన్షన్ పడ్డాను. నిన్ను ఆగవే. ఏయ్, ఆగవే. ఆగు. ఏయ్ నందు, ఆగు. ఆగండి. ఆగు. ఏ నందు, ఏంటి చిన్నపిల్లలా? ఆగు నందు. ఆగవే. ఏయ్ ఆగు. అమ్మో, ఆగండి. ఆగవే. ఏయ్ ఆగు. ఏయ్ ఆగవే. ఉండు, నీ పని చెప్తాను. ఏయ్ దొరకాలి. నందు రావే. అమ్మో ఆగవే. దాని తప్పే ఉంది చెప్పు. ఉల్లిగడ్డలు తరిగితే కళ్ళలో నీళ్ళు రావా? అలా చెప్పమ్మా. ఆగవే, నీ సంగతి తర్వాత చెప్తాను. ఎందుకమ్మా నన్నంత అర్జెంట్గా రమ్మన్నారు? అమ్మో, అక్కకి నీళ్ళు తీసుకురాపో. నీకు మంచి పెళ్లి సంబంధం వచ్చిందమ్మా. ఏంటమ్మా నువ్వు చెప్పేది? అవునమ్మా, గోవిందమ్మావయ్య మంచి సంబంధం తెచ్చాడు. అబ్బాయి ఎప్పుడో నిన్ను చూశాడంట. నువ్వు బాగా నచ్చావని కబురు పంపారు. అవునక్క, నేను ఫోటో కూడా చూశాను. చాలా అందంగా ఉన్నాడు. నువ్వు కాసేపు నోరు మూసుకుంటావా? అది కాదమ్మా, నాకు అప్పుడే పెళ్ళేంటి? నాకు చదువుకోవాలందని నాన్నకు తెలుసు, నీకు తెలుసు. మధ్యలో ఎందుకు ఇలా నిర్ణయం తీసుకున్నారు? పెళ్ళయ్యాక కూడా చదువుకోవచ్చమ్మా. వాళ్ళకి ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పారు. పైగా మీ నాన్నగారు కూడా ఈ సంబంధం అంటే ఇష్టపడుతున్నారు. నీ తర్వాత మాకు నందిని బాధ్యత కూడా ఉంది కదమ్మా. మంచి సంబంధం వదులుకోవడం ఎందుకని ఆలోచించి నీకు ఫోన్ చేశాం. అక్క మంచినీళ్ళు. మీ నాన్నగారు వస్తే గానీ ఇదే సంగతి తేల్చదు. నువ్వురా.
నా కోసం ఏం తెచ్చింది? నాకేదో అనుమానంగా ఉంది. అమృతక్క ఈ పెళ్లి ఒప్పుకోదని. అమ్మ అన్ని మాటలు మాట్లాడినా సమాధానం ఇవ్వకుండా వెళ్ళిపోయింది. అంటే అంటే ఇష్టం లేదనేగా? మరి నాన్నగారు వస్తే ఏం చెప్తుందో? నాన్న అక్క మాట వింటాడా? అక్క నాన్నగారి మాట వింటుందా? ఏంటిది? ఇట్లు వికాస్. వికాస్ ఎవరు? అక్క ఎవరినైనా ప్రేమించిందా? అందుకే పెళ్ళొద్దంటుందా? నందు, ఇక్కడేం చేస్తున్నావు? ఏంటే ఏదో దాచిపెడుతున్నావు? అమ్మా, అక్క బ్యాగ్లో ఈ లెటర్ దొరికింది. లెటరా? ప్రేమతో వికాస్. అమ్మా, ఏంటమ్మా అలా చూస్తున్నావు? ఏమైంది? అమృత, నీకు ఈ పెళ్లి ఇష్టం లేదా? లేక ఎవరినైనా ఇష్టపడుతున్నావా? ఏంటమ్మా అదోలా కొత్తగా మాట్లాడుతున్నావు? నాకు ఇప్పుడప్పుడే పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. మరైతే ఈ వికాస్ ఎవరు? వికాస్ నా మీద కవిత రాశాడు. అమ్మా, ఈ వికాస్ ఎవరో నాకు తెలుసు, కానీ ఈ లెటర్తో కానీ ఈ వికాస్తో కానీ నాకు ఎలాంటి సంబంధం లేదు. మీకు తెలుసు, రేణుక నా రూమ్మేట్. తను వికాస్ ప్రేమించుకుంటున్నారు, పెళ్లి కూడా చేసుకుందాం అనుకుంటున్నారు. కానీ ఈ లెటర్ నా బుక్లోకి ఎలా వచ్చిందో నాకు తెలియదమ్మా. నేను చెప్పింది నిజం, ప్రామిస్ అమ్మా. చూడమ్మా, అమ్మగా నేను నిన్ను అర్థం చేసుకోగలను. అబద్ధం చెప్పే వయసు కూడా కాదు నీది. నువ్వు చెప్పవని నీ మీద నాకు నమ్మకం ఉంది. జాగ్రత్త, ఇలాంటి విషయాలు పొరపాటును కూడా మీ నాన్నగారికి తెలియకూడదు. ఆయన నీ మీద ఎన్ని ఆశలు పెట్టుకున్నారో నీకు కూడా తెలుసు. జాగ్రత్తగా ఉండు. అలాగే అమ్మా. లక్ష్మి,
మీ నాన్నగారు వచ్చినట్టున్నారు. పద రా. మొదటిసారిగా మా ఇంట్లో వాళ్ళ ముందు తలదించుకోవాల్సి వచ్చింది. ఇలాంటి పరిస్థితి వస్తుందని నేను ఎప్పుడూ ఊహించలేదు. అమృత వచ్చిందా? అవును నాన్న, అక్కొచ్చింది. ఎక్కడా? నాన్న ఎలా ఉన్నారు? ఏరా అలా చిక్కిపోయా? లక్ష్మి, ఏంటి అదోలా ఉన్నారు? అబ్బే ఏం లేదండి. ఏమా, నువ్వు రాగానే మీ అమ్మ తినడానికి ఏమైనా పెట్టిందా లేదా? నాకు ఆకలిగా లేదు నాన్న. ఏమ్మా, ఎప్పుడొచ్చినా నీ ముఖంలో చిరునవ్వు ఉండేది, ఈరోజు ఎందుకు అలా లేవు? ఏం జరిగింది? ఓహో, నీకు చెప్పకుండా పెళ్లి సంబంధం కుదిరిచ్చానని కోపంగా ఉందా? నాన్న నాకిప్పుడే పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. నాకు పెళ్లి చేయాలని మీకెంత బాధ్యత ఉందో, ఇంటికి పెద్ద కూతురిగా మిమ్మల్ని చూసుకునే బాధ్యత నాకు అంతే ఉంది. నా చదువు పూర్తి కావాలి, మంచి ఉద్యోగం సంపాదించాలి, మిమ్మల్ని అందరినీ బాగా చూసుకోవాలి. ఆ తర్వాతే నా పెళ్లి. ఫైనల్గా ఇదే నా నిర్ణయం. ఆ తర్వాత మీ ఇష్టం. ఏమ్మా, నీకిష్టం లేదు మీ నాన్న ఎప్పుడైనా చేశాడా? థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. లక్ష్మి, ఈరోజే ఈ విషయం గోవిందయ్య బావకి చెప్పి ఇంకెప్పుడు పెళ్లి ప్రస్తావన తీసుకురావద్దని చెప్తాను. సరేనమ్మా? నాన్న ఈ విషయం నాకు ఫోన్లోనే చెప్పొచ్చు కదా. పైగా నాకు ఎగ్జామ్స్ ఉన్నాయి, మళ్ళీ రేపు పొద్దునే వెళ్ళిపోవాలి. టైం వేస్ట్. విషయం చెప్పకుండా ఉంటేనే నువ్వు ఊరికొస్తావు. పైగా నిన్ను చూసినట్లుంటుందని నాన్న అలా ఫోన్ చేసి చెప్పారు. చూసావా అమ్మా, మన నందినికి మనసులో విషయాలు బాగా తెలిసిపోతున్నాయి. అవునవును, పెద్ద ఆరిందలా తయారయ్యి. నిన్ను ఆగు. చూడండి, వీళ్ళు రోజు రోజుకి మరీ చిన్నపిల్లలు అయిపోతున్నారు. అవును లక్ష్మి. నందిని, ఏంటలా ఉన్నావు? నాతో ఏదైనా మాట్లాడాలా? అవునక్క. ఏంటో చెప్పు. అక్క, నువ్వు అన్ని విషయాలు నాతో చెప్తావు, కానీ ఇందాక చెప్పిన విషయమే కొంచెం డౌట్గా ఉందక్క. వికాస్ గురించి నువ్వు చెప్పింది నిజమేనా అక్క? ఇంకా నువ్వు ఆ విషయం మర్చిపోలేదా? అయినా ఎందుకే నీకింత అనుమానం? ఈ అక్క మీద నీకు నమ్మకం లేదా? చాచా, నీ మీద నమ్మకం లేక కాదక్క. మరి ఈ ఊర్లో అందరూ మంచి అమ్మాయి ఎవరంటే నీ పేరే చెప్తారు, బాగా చదువుకున్న అమ్మాయి ఎవరంటే నీ పేరే చెప్తారు. ఊర్లో చుట్టుపక్కలందరూ నీ గురించి గొప్పగా చెప్పుకుంటుంటే నాన్న ఎంత సంతోషపడేవాడో తెలుసా?
నువ్వెప్పుడు తప్పు చేయవని నాన్న నమ్మకం. అలాంటిదేదైనా ఉంటే నాన్నతో ముందే చెప్పే అక్క, ఆయన ఏమీ అనరు. ఓ పిచ్చిదానా, అసలు అంత గొప్పగా ఎందుకు చెప్తున్నారు? అది నాన్న గొప్పతనం, నాన్న పెంపకం. ఆయన వల్లే నేను ఇలా చదువుకుంటున్నాను. అలాంటిది ఆయన తలదించుకునే పని నేను ఎలా చేస్తాను? ఎప్పటికీ చేయను. వికాస్కి నాకు మధ్య ఎలాంటి సంబంధం లేదు. ప్రామిస్. ఇలా అడిగానని తప్పుగా అనుకోవద్దక్క. నా గురించి ఆలోచించే హక్కు నీకు తప్ప ఇంకెవరికుంటుందే? పడుకో, నేను కాసేపు చదువుకుంటాను. అలాగే అక్క. అసలు ఈ లెటర్ నా బుక్లోకి ఎలా వచ్చిందబ్బా?